పులిని టీవీలో చూసుంటారు, సినిమాల్లో చూసుంటారు. చూడాలని కాయిషున్నోళ్ళు జూ పార్కులో దూరం నిలబడి చూడాల్సిందే. అదే తొవ్వెంట పోతుంటే పులి కానొచ్చిందనుకోండి, ఒకటే ఉరుకుతారు బుగులు పడి. ఆగో తోక అంటే ఇగో పులి అనేంత భయం మరి. కానీ ఒక ఆడ చూడుండ్రి ఎట్లున్నదో. ఓ కొడుకు, అటు జీపుల మందే ఇటు జీపుల మందే, నడుమిట్ల పులి తొవ్వ దాడుతుంది చిన్నగా. ఇది లోపడికి పోగానే అటుకెళ్ళి ఇంకోటి బయలుదేరింది. ఎవ్వరు చూస్తలేరన్నట్టు నాకేం తెలియదు అన్నట్టు దాని తొవ్వ దాందే. అటు బందుకు పోతే ఈడికెళ్ళి ఒకటి వస్తుంది, దువ్వుపైతన్నట్టుంది, సీదా చెరువు కాడికి పోతున్నది. పారెవా దీన్ని చూడు ఎంత ముద్దుగా జలకాలాడుతున్నదో. ఎండల కొసపడక బాడీ కూల్ చేసుకుంటున్నట్టుంది. ఏ ఆఫ్రికా అడవిలో ఇంకే దేశంలో అనుకునే మన ఆదిలాబాద్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పేశ్వర అభయారణ్యం. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో ఏం తక్కువ 150 కిలోమీటర్లు పరుచుకున్న పెద్ద అడవి. మనం ఎన్నడు చూడని తీరు జీవరాశి ఉంటది. అయితే చాలా మంది పోయేది పులులను చూస్తానికే. ఇప్పుడు 35 పులులున్నాయి అడవిలా. తలాబ్వాలి అనే పేరు అయిన పులికి 6 ఏళ్లలో 10 పిల్లలు పుట్టినాయి. శనారం ఐతారాల్లో 30 సఫారీ జీపులెక్కి టైగర్లను చూస్తానికి అడవి అంతా తిరుగుతారు. ఇట్లా అవుపడితే చాలు కెమెరాలు తీసుడు, ఫోటోలు, వీడియోలు గుంజుడే గుంజుడు. మొన్న వైనోళ్ళు 2 గంటల్లో 6 పులులను చూసి ఫుల్ కుషాయిన్రు. ఇంత దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ మాత్రం మురిపం ఉంటది. మళ్ళా తిప్పేశ్వర్కి వెళ్ళి మన ఆదిలాబాద్ లో ఉన్న తాంసీ, జైనాథ్, పిప్పర్వాడ, బోరాస్ దిక్కు వస్తాయి. కొన్నిటికి జియో ట్యాగ్ వేసిర్రు కాబట్టి ఏడున్నాయి ఎటు పోతున్నాయి ఫారెస్ట్ వాళ్ళ కంప్యూటర్లు అవుపడతాయి. ఒక్కొక్క పులి దినం 50 కిలోమీటర్లు తిరుగుతుంది అటుల్లో. టూరిస్టులు ఉండేదానికి అడవిలో ఆడాడ సకల సవలతులు ఉంటాయి మంచిగా. మన పులులను దగ్గరికి వెళ్ళి చూడాలి, మా ఫోన్లో బంధించాలి అనుకునేటోళ్ళు టూర్కు పోతారేమో చూసుకోరి మరి.